పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. సరే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. అడగడానికి మీకు రైట్ ఏంటి? మీకు రైట్ ఏంటి? నేను పబ్లిక్ అయితే ఎవరిని అడుగుతారు? ఏమడుగుతారు? నేను సిగరెట్ ఆగమని చెప్తాను, వ్యభిచరించమని చెప్తాను, దొంగతనం చేయమని చెప్తాను. పబ్లిక్ అడగాల. ఏం చేయట్లేదు. బోర్డు పట్టుకుని నుంచున్నా. దీంట్లో తప్పేముంది చెప్పండి. మీకు వచ్చిన నష్టం ఏంటంటున్నాను. తప్పేముంది చెప్పండి. మీ భగవంతుడు ఒక్కడే భగవంతుడు. ఎవరు చెప్పారండి అలాగా? నా ఇష్టం. మీ ఇష్టం కాదు, మీ ఇష్టం కాదు. ఇష్టం అంటే రాజ్యాంగంలో ఉంది. ఫోన్ చేస్తా. ప్రచారం చేసుకునేటప్పుడు దేనికి పర్మిషన్? చూపిస్తా బైబిల్లో. నేను నీకు చెప్పాలండి. నేను కాదని చూపించు. కాదని నువ్వు చూపించయ్యా. మిమ్మల్ని అడగలేదు కదా. కాదని నువ్వు చూపించు. మేము గంట ఉండి వెళ్దాం అనుకుందాం. నీ కోసం ఇంకో గంట ఉంటావు. నీ కోసం ఇంకో గంట ఉంటావు. బోర్డు మా ఇష్టం. బోర్డు మా ఇష్టం. మేము ఎవరికి చెప్పట్లేదు. అలా ఉండండి. ఒక్క నిమిషం. మీ ధైర్యం ఏంటి చెప్పండి. మీ ధైర్యం ఏంటి? కాదు, మీరు ఎందుకు వచ్చి ఏమైనా పర్లేదు. మీరు ఏమైనా పర్లేదు. కాపులు, కమ్ములు, రాజులు కదా. సాహిబ్ గారు ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? నువ్వు చేసుకోవయ్యా. మీకు ఇబ్బంది ఏంటని చెప్పండి. మీకు ఇబ్బంది ఏంటి? నువ్వు చేసుకో. మీరెవరయ్యా? మీరెవరు? ఇప్పుడు ఒకటి మత ప్రచారం కాదు. మైకి పర్మిషన్ కావాలి. మైకి పర్మిషన్ కావాలి. కేకలిస్తే పర్మిషన్ కావాలి. మేము మాట్లాడట్లేదు. నిలబడ్డాం. ఇక్కడ గంట నిలబడ్డాం. మేము మాట్లాడట్లేదు. మేము ఎవరికి చెప్పట్లేదు. టెంపుల్ గా లేవు. ఎవరికి ఏం చెప్పట్లేదు. టెంపుల్ గా లేవు. ఏమండి? ఏది గుడి? ఏది గుడి? వాళ్ళ బూతులు మాట్లాడచ్చు. ఆయన బూతులు మాట్లాడచ్చు. ఆయన కేకలవచ్చు. ఏమని నిలబడ్డాం. మమ్మల్ని కొట్టకు వస్తున్నారండి. మమ్మల్ని కొట్టకు వస్తారు. ఇప్పుడు మీకు అంత నొప్పి ఎందుకండి? మీకు అంత నొప్పి ఏంటి? మీరు కంగారు పడుతున్నారు. మీరు కంగారు పడదు. కంగారు పడుకో. 100కు ఫోన్ చేయి. 100కు ఫోన్ చేయి. చెప్పండి. మీరు కేసు పెట్టండి. పోలీసు వాళ్ళకి చెప్పండి. దానికి ఆన్సర్ చెప్పండి.
నువ్వు చేయొద్దా? వరప్రసాద్ గారు బాబు మీదకి వచ్చేస్తున్నాడు. సార్ ఎలా రండి పక్కకు రండి. నీకేం సంబంధం? పోలీసు నీకేం సంబంధం లేని విషయం అడుగుతున్నారు. నువ్వు పోలీసు చట్టానువా? మమ్మల్ని ఎందుకు తోసావు నువ్వు? మమ్మల్ని ఎందుకు తోసావు? కళ్ళు ఆగండి మీరు ఆగండి. మీరు ఏం కావాలని వచ్చారు? మేము ఫోన్ చేసాం. మీరేం కావాలని వచ్చారు? ఏం కావాలని వచ్చారు మీరు? ఉండండి. నన్ను తిట్టారండి. మేము మౌనం నుంచున్నామండి ఇలాగా. నుంచుంటే వచ్చి మీకు పర్మిషన్ ఉందా? మిమ్మల్ని ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు? మీ కళ్ళు తెంగారు అక్కడ గుళ్ళు ఉన్నాయని చెప్పి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. నన్ను కొట్టాడు. మా దగ్గర వీడియో సాక్ష్యం ఉంది. ఈయనకి చెప్పాలంట. ఈయన పర్మిషన్ కావాలంట. మీరు చెప్పండి, నీట్గా చెప్పండి. మీరు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. దానికి ఆన్సర్ ఏమండి మీరు ఆగండి. హలో మీరు ఆగండి. హలో ఆయన దానికి దీనికి ఎంత దూరం ఉందన్నా? మీరు అడగాలని అడుగుతున్నారు తప్ప మీరు చెప్పాలని చెప్తున్నారు తప్ప. మా విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాం. హిందూ మతాన్ని మాత్రం వచ్చి మమ్మల్ని కొట్టారండి. మా రక్షణ కల్పించండి. మీరెవరు పోలీసు వాళ్ళు కాదు. చట్టం పోలీసులు అడిగితే మేము సమాధానం చెప్తాం. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే మేము ప్రచారం ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ మేము ఎవరిని పిలిచింది లేదు, ఎవరికి ప్లగార్డులు ఇచ్చింది లేదు, ఎవరిని మత విశ్వాసాలు దెబ్బతీసింది లేదు, ఎవరిని విమర్శించింది లేదు. మా విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాం. దీనికి వీళ్ళకి బాధ కలిగి మమ్మల్ని ఇక్కడ కొట్టడానికి వచ్చారు. దయచేసి ప్రజలు ఆలోచించాలి. చట్టం మమ్మల్ని రక్షించాలి. మాకు రక్షణ కల్పించాలి.